ఇద్దరు పిల్లలు మాయమవుతారు. పోలీస్కి ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు. పిల్లలు ఎలా మిస్ అయ్యారు? పోలీస్ వాళ్ళని కనిపెడతారా లేదా? ఇప్పుడు చూద్దాం. కెల్లర్ తన ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ ఉంటారు. కెల్లర్ పోలీస్. కెల్లర్కి ఇద్దరు పిల్లలు, పెద్ద కొడుకు, కూతురు యానా. కెల్లర్ ఫ్రెండ్ కూడా పోలీస్. అతనికి ఇద్దరు కూతుర్లు, ఒకళ్ళు జాయ్. యానా అన్నయ్య బయటికి తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్ళు ఒక కార్ ఎక్కి ఆడుకుంటారు. యానా అన్నయ్య అలా వేరే వాళ్ళ కారు మీద ఎక్కకూడదు అని వాళ్ళని ఇంటికి తీసుకువెళ్తాడు. తనకి కారులో ఎవరో ఉన్నట్టు, అతను వాళ్ళ వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. డిన్నర్ చేశాక యానా, జాయ్ కెల్లర్తో బయటికి వెళ్తాము అంటారు. కెల్లర్ మీ అన్నయ్యని తీసుకువెళ్ళండి అంటే వాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా బయటికి వెళ్తారు. కొంచెం సేపు తర్వాత కెల్లర్ తన కొడుకుని యానా వాళ్ళ గురించి అడుగుతాడు. అతను నాకు తెలియదు అంటాడు. యానా జాయ్ కోసం ఇల్లు మొత్తం, వీధి మొత్తం వెతుకుతారు. వాళ్ళు కనిపించరు. యానా వాళ్ళు ఇందాక చూసిన కార్ దగ్గరికి వెళ్ళి ఉంటారు అని అక్కడికి వెళ్తారు. కానీ అక్కడ కార్ ఉండదు. యానా, జాయ్ మిస్సింగ్. కెల్లర్ పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. లోకి అనే ఆఫీసర్ ఇప్పటిదాకా తనకి అసైన్ చేసిన కేసెస్ అన్ని సాల్వ్ చేశాడు. అతనే యానా కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. నైట్ ఆ కార్ దొరుకుతుంది. లోకి ఇంకొంతమంది ఆఫీసర్స్తో కార్ దగ్గరికి వెళ్తాడు. పోలీస్ రావడం చూసి డ్రైవర్ పారిపోవాలి అని చూస్తాడు. కార్ చెట్టుకి గుద్దుకుంటుంది. డ్రైవర్ పేరు అలెక్స్. లోకి అలెక్స్ ని పిల్లలు ఎక్కడా అంటే అలెక్స్ సైలెంట్ గా ఉంటాడు. లోకి అలెక్స్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాడు. వేరే ఆఫీసర్స్ తో కార్ మీద ఫింగర్ ప్రింట్స్ వెతకమంటాడు. లోకి అలెక్స్ కి పిల్లల ఫోటోలు చూపించి వీళ్ళని చూసావా అని అడుగుతాడు. అలెక్స్ లేదు అంటాడు. లోకి పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే నాకు తెలియదు అంటాడు. అతనికి మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. లోకి అలెక్స్ ఇంటికి వెళ్లి చూస్తాడు. అక్కడ అనుమానంగా ఏమీ ఉండదు. కార్ మీద కూడా ఫింగర్ ప్రింట్స్ కానీ ఏమీ ఎవిడెన్స్ ఉండదు. కార్ కనిపించిన ప్లేస్ దగ్గరలో అడవి ఉంటుంది. కెల్లర్ కొంతమంది ఆఫీసర్స్ అడవిలో పిల్లల కోసం వెతుకుతారు. లోకి కెల్లర్ ఫ్రెండ్ ఫ్యామిలీని లై డిటెక్టర్ టెస్ట్ చేస్తాడు. అందులో వాళ్ళు అబద్ధం ఆడట్లేదు అని తెలిసింది. లోకి కెల్లర్తో అలెక్స్ దగ్గర మీ పిల్లల్ని తీసుకువెళ్లిన ఎవిడెన్స్ లేదు. తను అమాయకుడు. తనకి 10 సంవత్సరాల అబ్బాయికి ఉన్న ఐక్యూ ఉంది. తను మీ పిల్లల్ని తీసుకువెళ్ళలేదు అంటాడు. కెల్లర్కి ఉన్న ఒక సస్పెక్ట్ ని వదిలేస్తున్నారు అనే టెన్షన్ వస్తుంది. లోకితో అలెక్స్ ని ఇప్పుడు వదిలేయొద్దు, పిల్లలు దొరికేదాకా స్టేషన్ లోనే ఉంచండి అంటాడు. లోకి తన బాస్ ని అలెక్స్ ని కొన్ని రోజులు ఇక్కడే ఉంచొచ్చా అంటే బాస్ ఒప్పుకోడు. అలెక్స్ ని రిలీజ్ చేస్తారు. తరువాత లోకి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చర్చ్ ఫాదర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ డెడ్ బాడీ ఉంటుంది. ఫాదర్ ని బాడీ ఎవరిది అని అడిగితే ఫాదర్ అతను నా దగ్గరికి వచ్చి నేను 16 పిల్లల్ని చంపాను, ఇంకా చాలా మందిని చంపుతాను అన్నాడు. అందుకే నేనే తనని చంపేశాను అంటాడు. లోకి ఫాదర్ ని అరెస్ట్ చేస్తాడు. అందరూ అడవిలో పిల్లల కోసం వెతుకుతున్నారు. కెల్లర్ కి అలెక్స్ ని రిలీజ్ చేస్తున్నారు అని తెలిసి తొందరగా స్టేషన్ కి వెళ్తాడు. అలెక్స్ తో తన ఆంటీ ఉంటుంది. కెల్లర్ పోలీస్ అందరినీ కొట్టి అలెక్స్ దగ్గరికి వెళ్లి పిల్లలు ఎక్కడా అని అడుగుతూ కొడతాడు. అలెక్స్ నేను వదిలేసేదాకా వాళ్ళు ఏడవలేదు అంటాడు. పోలీస్ కెల్లర్ ని వెనక్కి లాగేస్తారు. అలెక్స్ తన ఆంటీతో వెళ్లిపోతాడు. కెల్లర్ లోకితో అలెక్స్ నేను వదిలేసేదాకా వాళ్ళు ఏడవలేదు అన్నాడు అని చెప్తాడు. లోకి నువ్వు తప్ప ఎవరైనా ఆ మాటలు విన్నారా అంటే కెల్లర్ లేదు, నాకు మాత్రమే వినిపించేలా చెప్పాడు అంటాడు. లోకి సరే రేపు నేను అలెక్స్ తో మాట్లాడతాను అంటే కెల్లర్ మాట్లాడడం కాదు, అతనిని అరెస్ట్ చెయ్యండి అని కోపంగా వెళ్ళిపోతాడు. లోకి అలెక్స్ ని కలిసి నిన్న కెల్లర్ కి ఏమైనా చెప్పావా అంటే ఆంటీ లేదు, నేను తన పక్కనే ఉన్నాను, నాకు ఏమీ వినిపించలేదు అంటుంది. లోకి ఆంటీని అక్కడ నుంచి పంపించి అలెక్స్ ని మళ్ళీ అడుగుతాడు. అలెక్స్ నేను కెల్లర్ తో ఏమీ మాట్లాడలేదు అంటాడు. లోకి కెల్లర్ కి కాల్ చేసి అలెక్స్ నీతో ఏమీ చెప్పలేదు అన్నాడు, తనని నేను అరెస్ట్ చెయ్యలేను అంటే కెల్లర్ కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. కెల్లర్ వీళ్ళ వల్ల కాదు, నేను పిల్లల్ని కనిపెడతాను అని అలెక్స్ ని ఫాలో అవుతాడు. అలెక్స్ యానా పాడే పాట పాడుతూ వాళ్ళ డాగ్ ని వాకింగ్ కి తీసుకువెళ్తూ ఉంటాడు. కెల్లర్ కి అలెక్స్ మీద ఇంకా డౌట్ వస్తుంది.
అలెక్స్ ని కిడ్నాప్ చేసి తనకి ఉన్న ఇంకో ఇంట్లో పెడతాడు. తన ఫ్రెండ్ అంటే జాయ్ నాన్న తనకి కూడా అలెక్స్ ని చూపించి మన పిల్లలు పాడే పాటని ఇతను పాడుతున్నాడు. పోలీస్ కి అప్పచెప్తే అమాయకుడుగా నటించి తప్పించుకుంటాడు. మనమే ఇతని నుంచి నిజం చెప్పించాలి అంటాడు. ఫ్రెండ్ మొదటలో భయపడతాడు కానీ తన కూతురి కోసం కెల్లర్ కి హెల్ప్ గా ఉంటాడు. కెల్లర్ అలెక్స్ ని కొడుతూ పిల్లలు ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. యానా జాయ్ లానే 26 సంవత్సరాల ముందు బ్యారీ అనే అబ్బాయి మిస్ అయ్యాడు. తను మిస్ అయినప్పుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర కారు ఉంది. బ్యారీ ఇప్పటిదాకా దొరకలేదు. ఇంకొక వైపు కెల్లర్ అలెక్స్ ని ఎంత కొడుతున్నా అతను ఏమీ చెప్పడు. యానా జాయ్ మిస్ అయ్యి 4 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా లోకీకి కేసెస్ లో లీడ్స్ ఏమీ దొరకలేదు. యానా జాయ్ కి సపోర్ట్ గా యానా ఇంటి ముందు చాలా మంది ఉంటారు. వాళ్ళలో ఒక అతను లోకీకి అనుమానంగా కనిపిస్తాడు. అతనిని ఫాలో అవుతాడు. లోకీని చూసి అతను పారిపోతాడు. అతని గురించి టీవీలో వేస్తారు. లోకీకి అలెక్స్ మిస్సింగ్ అని తెలుస్తుంది. అలెక్స్ ఆంటీ అలెక్స్ భయం వేసి పారిపోయాడు అనుకుంటుంది. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. లోకీని చూసి పరిగెత్తిన అతను ఎవరో నాకు తెలుసు అని పోలీస్ కి ఒక ఆమె కాల్ చేస్తుంది. లోకీ అక్కడికి వెళ్తాడు. ఆమె అతను ఇక్కడికి పిల్లల బట్టలు కొనడానికి వచ్చాడు అంటుంది. కెల్లర్ ఫ్రెండ్ కి అలెక్స్ పిల్లల్ని కిడ్నాప్ చెయ్యలేదు అనిపిస్తుంది. కెల్లర్ తో చెప్తే కెల్లర్ ఇతనే కిడ్నాప్ చేశాడు నాకు తెలుసు అంటాడు. కెల్లర్ ఫ్రెండ్ అలెక్స్ గురించి తన వైఫ్ కి చెప్తాడు. ఆమె అలెక్స్ తో మాట్లాడడానికి వెళ్తుంది. అలెక్స్ మొహం మారిపోయి ఉంటుంది. కెల్లర్ అతనిని చాలా టార్చర్ చేశాడు. ఆమె అలెక్స్ ని పిల్లలు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. అలెక్స్ కట్లు విప్పితే చెప్తాను అంటాడు. ఆమెకి అలెక్స్ మీద జాలి వేసి కట్లు విప్పుతుంది. అతను అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కెల్లర్ ఫ్రెండ్ వచ్చి అలెక్స్ ని ఆపి మళ్ళీ కట్టేస్తారు. లోకీకి కెల్లర్ అలెక్స్ ని ఏమైనా చేస్తున్నాడా అని డౌట్ వస్తుంది. కెల్లర్ ని ఫాలో అవుతాడు. కెల్లర్ అలెక్స్ ని టార్చర్ పెడుతూ ఉంటాడు. ఫైనల్ గా అలెక్స్ నేను చెయ్యలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేశాను, వాళ్ళు రాలేదు, నేను ఆడుకోవాలనుకున్నాను అంతే అంటాడు. లోకీ వచ్చి ఇల్లు వెతుకుతూ ఉంటాడు. కెల్లర్ కి టెన్షన్ గా ఉంటుంది. అప్పుడు లోకీకి తనని చూసి పరిగెత్తిన అతను ఇల్లు ఎక్కడుందో తెలుస్తుంది. వెంటనే అక్కడ నుంచి వెళ్తాడు. అతని పేరు బాబ్. బాబ్ కి హ్యాండ్ కఫ్స్ వేసి కార్లో కూర్చోపెట్టి ఇల్లు సర్చ్ చేయడానికి వెళ్తాడు. ఇల్లు మొత్తం మేజెస్ గీసి ఉంటాయి. మేజ్ అంటే ఒక పజిల్ లాంటిది. చాలా దారులు ఉంటాయి. వాటిలో ఒకటే సరైన దారి. ఆ ఇంట్లో రక్తం అంటుకున్న పిల్లల బట్టలు, పాములు ఉంటాయి. వాటిల్లో యానా జాయ్ బట్టలు కూడా ఉంటాయి. కెల్లర్ తన కూతురు చనిపోయింది అని నమ్మడు. బాబ్ 3 గంటల నుంచి మేజ్ గీస్తూ ఉంటాడు. లోకీ ఏం గీస్తున్నావు అంటే బాబ్ నేను చెప్పలేను అని లోకీ నుంచి గన్ లాక్కొని సూసైడ్ చేసుకుంటాడు. కెల్లర్ అలెక్స్ ని పిల్లలు ఎక్కడున్నారో నీకు తెలుసు, సరిగ్గా చెప్పు అంటాడు. అలెక్స్ పిల్లలు మేజ్ లో ఉన్నారు అంటాడు. కెల్లర్ కి అలెక్స్ ఏం చెప్తున్నాడో అర్థం కాదు. అలెక్స్ ఆంటీని కలుస్తాడు. ఆంటీ వాళ్ళ కొడుకు క్యాన్సర్ వల్ల చనిపోయాడు. అప్పుడు అలెక్స్ ని దత్తతకి తీసుకున్నారు. ఆంటీ హస్బెండ్ పాములని పెంచేవాడు. అలెక్స్ కి చిన్నప్పుడు పాములంటే భయం. అప్పటి నుంచి తక్కువగా మాట్లాడతాడు. బాబ్ చిన్నప్పుడు కిడ్నాప్ అయ్యాడు. అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఇప్పుడు ఫోరెన్సిక్స్ చెక్ చేసి బాబ్ ఇంట్లో దొరికిన బట్టల మీద ఉన్నది మనిషి రక్తం కాదు, ఆ బట్టలు కొత్త బట్టలు అని తెలుసుకుంటారు. బాబ్ వేసిన సేమ్ మేజ్ ఫాదర్ ఇంట్లో దొరికిన బాడీ మీద ఉన్న చైన్ లో ఉంటుంది. ఇంకొక వైపు జాయ్ దొరుకుతుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తనకి కిడ్నాప్ చేసిన వాళ్ళు మత్తు ఇస్తారు. తను అక్కడి నుంచి తప్పించుకుంటుంది కానీ యానా అక్కడే ఉండిపోతుంది. కెల్లర్ యానా ఎక్కడ ఉంది, బ్రతికే ఉందా అని అడుగుతాడు. జాయ్ నువ్వు కూడా అక్కడే ఉన్నావు అంటుంది. కెల్లర్ తొందరగా ఎక్కడికో వెళ్తాడు. లోకీ కెల్లర్ ఆ ఇంట్లోనే ఉంటాడు అని తను ఇంతకు ముందు కనిపించిన ఇంటికి వెళ్తాడు. అక్కడ అలెక్స్ అరుస్తూ ఉంటాడు. లోకీ అలెక్స్ ని చూసి స్టేషన్ కి తీసుకువెళ్తాడు. కెల్లర్ మళ్ళీ ఆంటీని కలుస్తాడు. ఎందుకంటే ఆంటీ దగ్గర నుంచే జాయ్ పారిపోయి వచ్చింది, యానా ఇక్కడే ఉండి ఉంటుంది అని వచ్చాడు. ఆంటీనే బ్యారీని, బాబ్ని, యానాని, జాయ్ని కిడ్నాప్ చేసింది. అలెక్స్ ఎవరో కాదు, బ్యారీ. బ్యారీకి అలెక్స్ అని పేరు మారుస్తాడు. తను పిల్లలతో ఆడుకోవాలి అనుకుంటాడు. తనని వాడుకొని ఆంటీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంది.
ఇంతకుముందు తను తన హస్బెండ్ కలిసి కిడ్నాప్ చేసి పిల్లలని చంపేవారు. ఎందుకంటే తన కొడుకుని తొందరగా తీసుకువెళ్ళినందుకు. వాళ్ళు దేవుడి మీద యుద్ధం చేస్తున్నారు. ఆంటీ హస్బెండ్ మిస్ అయినప్పటి నుంచి ఆంటీ ఒక్కటే చేస్తుంది. కెల్లర్ కి తన గురించి తెలిసిపోయింది అని ఆంటీ కెల్లర్ వైపు గన్ చూపించి తనకి హ్యాండ్ కఫ్స్ వేసి ఏదో డ్రింక్ తాగిపించి ఫోన్, కార్ కీస్ తీసుకుని కెల్లర్ ని ట్రాప్ చేస్తుంది. అలెక్స్ దొరికాడు అని చెప్పడానికి లోకి ఆంటీ ఇంటికి వస్తాడు. ఫాదర్ చంపింది ఆంటీ హస్బెండ్ ని. ఆంటీ తన హస్బెండ్ కలిసి 16 మంది పిల్లలని చంపారు. లోకికి ఆంటీ యానాకి ఇంజెక్షన్ ఇస్తూ కనిపిస్తుంది. ఆంటీని షూట్ చేస్తాడు. ఆమె చనిపోతుంది. లోకి తొందరగా యానాని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. ఆపరేషన్ తర్వాత యానా బ్రతుకుతుంది. కెల్లర్ ఇప్పుడు బయటికి వస్తే తనని అరెస్ట్ చేస్తారు అని హైడింగ్ లో ఉన్నాడు అని అందరూ అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఆంటీ ఇంటి ముందు బాడీస్ కోసం తవ్వుతారు. అక్కడ ఏమీ దొరకవు. లోకికి భూమిలో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అక్కడే కెల్లర్ ఉంటాడు. బ్యారీ తన ఫ్యామిలీతో కలిసి ఉంటాడు. తను కెల్లర్తో నేను వదిలేసేదాకా వాళ్ళు ఏడవలేదు అంటాడు. అంటే పిల్లలు తనతో హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఆంటీ పిల్లలని కిడ్నాప్ చేశాక ఏడవడం మొదలు పెట్టారు. ఈ మూవీ మీకు నచ్చిందా? కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.